హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను చిరుకూర వండుతున్నాను. చిరుకూర కావాల్సినవి అయితే ముందు ఎల్లిపాయ కారం అండి మెయిన్. దానికి కావాల్సింది జీలకర్ర వేస్తున్నా కొద్దిగా, అట్లనే కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నా, ఒక 10-15 రెబ్బలు. 1 స్పూనున్నర అయితే కారం వేస్తున్నాను. 4 కట్టలు. వాటిని చిన్న తోటకూర అంటారు, చిరుకూర అని కూడా అంటారండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకొని వస్తా. కళాయి అయితే వేడెక్కిందండి, ఆయిల్ వేస్తున్నా. ఈ ఆకుకూరలో కొత్తగా చేసేది ఏమి ఉండదండి, ఎప్పుడులాగానే తాళ్ళ గింజలు, ఉల్లిగడ్డ అన్ని వేసేది. కాకపోతే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎల్లిపాయ కారమేనండి. మనం ఆకుకూరలకు ఎప్పుడైనా ఎల్లిగడ్డ, జీలకర్ర, కారము వేసి మెత్తగా దంచి వేసుకున్నాం అనుకోండి, చాలా రుచి అండి. దాంతోనే ఆకుకూరలు మంచి రుచిగా అందిస్తాయి. కొద్దిగా అయితే మినపప్పు వేస్తున్నా, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అట్లనే ఎండుమిర్చి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలండి, 2 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలండి ఈ కూరలో, అప్పుడే రుచి మంచిగా ఉంటుంది. ఇది కొంచెం దూరగా వేగనిచ్చుకోవాలి మనం. ఇది మటన్ తినని వాళ్ళకి, మటన్ చికెన్ తినని వాళ్ళు ఈ తోటకూర తింటే మటన్ తిన్నంత సమానం, మటన్ తిన్నంత సమానం అండి. అందుకే చికెన్, మటన్ తినని వాళ్ళు ఎక్కువ తోటకూర ఇష్టపడతారు. చిరుకూర అంటాం మేమైతే దీన్ని. ఉల్లిగడ్డలు త్వరగడానికి ఉప్పు అయితే వేస్తున్నా. కొంచెము తొందరగా వేగిపోద్దండి ఉప్పు అయితే ఉల్లిగడ్డ. కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కూర అయితే వేద్దాం. ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చిరుకూరను అయితే ఇలా వేస్తున్నా. ఇలా మొత్తం కలుపుకున్నాం ఒకసారి. చూసారా, మనం వేసినప్పుడు ఈ కళాయి నిండుగా ఉన్నది. ఇప్పుడు చూసి దగ్గరకు వేసరికి ఎంత కాదండి, 4-5 కట్టలు అయినా కూడా ఎంత కూర కాదు. అయితే ఆకుకూరలు మనం కట్ చేసినప్పుడు మాత్రం చాలా అనిపిస్తుంది. అది ఉడికిన తర్వాత ఎంత ఉండదండి, కొద్దిగా ఉంటుంది. కూర అయితే దగ్గరగా అయిందండి. చాలా తొందరగా అయిపోద్దండి చేయటం. కాకపోతే ఆకుకూరలను కడిగటం, గిల్లటం ఇదే టైం పట్టుద్ది. వండటం మాత్రం చాలా ఈజీ. కొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చాక అప్పుడు మనం ఎల్లిపాయ కారం వేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచుకుందాము. దగ్గర పడ్డది కర్రీ అయితే. ఇప్పుడు మనం ముందుగా ఎల్లిపాయ కారం అయితే పట్టుకున్నాం కదా, అది వేద్దామండి. చూసారా, ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవటం వల్ల ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా. ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆకుకూరలలో. అయినా ఉల్లిగడ్డ నేను ఎక్కువనే వాడతానండి. ఉల్లిగడ్డ వాడటం చాలా మంచిది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, అందుకే ఉల్లి వాడటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే నేను కలుపుకున్నాను. ఇక అంత మంచి కలిసే విధంగా కలుపుకుంటే కూరంతా ఒకసారి కలబెట్టుకొని దించేద్దామండి. కూర అయితే అయిపోయింది. చూసారండి, సింపుల్ కర్రీ అండి. కాకపోతే దీన్ని కట్ చేసుకోవడం, ఇంకా ఆకుకూరలను గిల్లటం ఇది టైం పట్టుద్ది, కానీ చేయటం ఎంతసేపు పట్టదండి. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ ఇదే అండి, వాళ్ళకి నాన్ వెజ్ మళ్ళీ ఆడుతుంది కూర అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.